నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని అంగీకరించు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు. లెక్క సరిచేయకుండా ఊరుకోడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 26 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:04. చంద్రోదయం ఉదయం 11:43. చంద్ర అస్తమయం రాత్రి 1:02. తిథి అష్టమి రాత్రి 9:15 వరకు. తదుపరి నవమి. నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి భరణి. కరణము విష్టి ఉదయం 10:15 వరకు. తదుపరి భవ రాత్రి 9:15 వరకు. తదుపరి బాలవ. యోగము సాధ్యము ఉదయం 9:03 వరకు. తదుపరి శుభము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి 12:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:49 వరకు. వర్జ్యం ఉదయం 8:43 నుండి 10:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు ఉదయం 5:39 నుండి 7:11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. జనవరి 26 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 9:15 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. ఉదయం 10:15 వరకు ఉండే విష్టీకరణం మధ్యాహ్నం 12:30 నుండి మొదలయ్యే భరణి నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. నేటికి 77 సంవత్సరాలు అయ్యింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గర్వదినం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగ విలువలు, ఐక్యత, స్వేచ్ఛ ఎల్లప్పుడూ మన దేశాన్ని ముందుకు నడిపించాలి. జై హింద్. దుర్గాష్టమి వ్రతం. భీష్మాష్టమి అంటే మహాభారతంలోని భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణత్యాగం చేసిన పర్వదినం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీమద్ రామాయణము రచించిన మహర్షి వాల్మీకి. ఈరోజు ప్రశ్న: వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? వేదవ్యాసుడు, అత్రి మహాముని, వశిష్ఠ మహర్షి, నారదముని. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మీ సహనం, మౌనం మీకు తోడుగా నిలుస్తాయి. వృషభ రాశి. గతంలో నిలిచిన కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మిథున రాశి. ఇంతకాలం పడిన కష్టాల నుంచి గట్టెక్కుతారు. కర్కాటక రాశి. ఒక సంఘటన మీ ఆలోచనల మార్పునకు దోహదపడుతుంది. సింహరాశి. వ్యతిరేకులను కూడా మిత్రులుగా మార్చుకొని తమ సత్తా చాటుకుంటారు. కన్య రాశి. మొదలుపెట్టిన పనిలో కొన్ని చిక్కులు ఎదురై మనోనిబ్బరంతో అధిగమిస్తారు. తులారాశి. మీ జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి. చాకచక్యంగా వ్యవహరించి చిరకాల వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి. మీ అంచనాలకు మించి విజయాలు వర్తిస్తాయి. మకర రాశి. ధార్మికవేత్తలను కలుసుకొని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. కుంభరాశి. ప్రతి క్షణం గందరగోళంగా ఉంటుంది. మీనరాశి. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.